అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడు రకరకాల పచ్చడి చేస్తాను, కాకపోతే కొద్ది మాత్రమే చేసి స్టేటస్ అప్డేట్ ద్వారా సేల్ చేస్తుంటాను. అయితే ఈరోజు కొత్త మామిడికాయ పచ్చడి చేయడానికి ఊర్లోకి వెళ్ళి చెట్టు మీద కాయలు తెచ్చుకున్నాను. ఒక్కొక్కటి 120 నుంచి 150 గ్రామ్స్ ఉంది. అయితే ఇవి నా నీళ్ళలో కొంతసేపు నానబెట్టి మరి బట్టతో తూడ్చి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాము. అయితే కటింగ్ మిషన్ కూడా నేను తెచ్చుకున్నాను ఊర్లోనే, బాగుంది చూడండి. అది కూడా బొట్టు కూడా పెట్టినాం, పూజ చేసినాం. దీనికి ఇట్లా కట్టే హ్యాండిల్ కూడా ఉంటుంది. అయితే మన ఇంట్లోనే చేసుకుంటే నీట్గా ఉంటుందని ఇట్లా పచ్చడి కానీ రెడీ చేస్తున్నాను. అయితే కొత్త మామిడికాయ పచ్చడి, కొత్త ఎల్లిపాయ చేస్తున్నాం. ఇంకా పిక్క కట్టలేదు, ఈ జీడి తీసేసి ఇదనేది కొత్త కారం మరియు కొత్త ఎల్లిపాయ వేసి చేస్తున్నాము. మీకు కూడా ఎవరికైనా కావాల్సి చెప్పండి. ఇప్పుడు చేసే విధానం కూడా చూపెడతాను నెక్స్ట్ వీడియోలో. పచ్చడి అంటే కొంచెం ఉప్పు పసుపు వేసి ఊరాలి అట్లా. మీకు కూడా యూనిక్గా ఏమన్నా డిఫరెంట్ పచ్చడి కావాలంటే మా దగ్గర చాలా రకాల పచ్చళ్ళు రెడీ చేస్తాము. వెంటనే ఏ పచ్చడి కావాలన్నా రెడీగా అయితే ఇది ఉండదండి, సీజన్ బట్టి ఆ పచ్చడి అనేది రెడీ చేస్తాము. ఈరోజు అయితే ఎల్లికాయ పచ్చడి కూడా రెడీ చేసాము. ఓకే, అలాగే చిన్నుశ్రీ, రేగ్గాయ పచ్చడి, బూడిమక్కాయ పచ్చడి, ఇలా రకరకాల పచ్చళ్ళు కూడా మన దగ్గర కొద్ది మాత్రమే అవైలబుల్ ఉంటుందండి, ఎక్కువ చేయను నేను. ఇంకా చూడండి, సైజు కూడా మీడియం సైజులో చేస్తాను. వక్కను బాగా పెద్దగా కట్ చేస్తే కూడా వేస్ట్ అయిపోతుంది, అందుకని చిన్నగా కట్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కూడా ఎవరికన్నా కావాల్స్తే ఆర్డర్ ఇవ్వండి. ఫైనల్గా వక్కలు అయితే మనం ఈ సైజు మన ఇంట్లోనే కట్టేసుకున్నామండి. చూడండి ఎంత బాగుందో సైజు మాత్రం. పిక్ అయితే ఇంకా కట్టలేదండి, అన్నీ ఒకటే సైజు కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి కొత్త ఎర్ర ఎల్లిగడ్డ, ఇది చాలా ఘాటుగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఊర్లోది నాటుదండి. అయితే వీటితోనే మనం ఎల్లిపాయలు తీసేసుకొని ఇంకో ఇలా పాయలుగా ఉల్చుకొని కొన్ని రోట్లో వేసి దంచుతా, కొన్ని అలాగే వేస్తా, ఎందుకంటే పంట కింద తగులుతుంటే పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఓకే, అలాగే మనం ఇప్పుడు పసుపు, ఆవు పొడి, మెంతి పొడి, కొత్త కారం, పాత కారం కదండి, కొత్త కారం, వీటితోని ఇప్పుడు పచ్చడి రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే తాలింపు కోసం కారం, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకున్నామండి. చేద్దాం ఇప్పుడు. నూనె గోరెచ్చగా అయిన వాళ్ళే ఇందులో పోయాలి. నూనె గోరెచ్చగా అయింది, ఇప్పుడు ఇందులో పోద్దామండి. ఎల్లిపాయ మనం 2 టైమ్స్ వేసుకున్నాము, కొంచెమేమో పోసులో తాలింపులో, కొంచెమేమో మనం వక్కలలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కలుపుతానండి. నేను ఏది చేసినా కొద్దిగానే చేస్తానండి, ఎందుకంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అని నాది అట్లా. అయితే ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అవుతుందండి. ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంట్లో అందరూ బయటికి వెళ్ళి పచ్చడి నేనే కలుపుతూ వీడియో తీస్తున్నాను. అయితే ఇప్పుడు ఇందులో ముక్కలు వేసి కలుపుకున్నాము. మనకు తెల్లర వరకు మొత్తం ఊరుతుంది, అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇందులో వక్కలు వేద్దాం. వక్కలు కూడా మంచి ఊరినాయండి. ఇగో ఇట్లా మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఊరిన వాటరు ఆయిల్ మంచిగా కలుస్తుంది ఇట్లా. చూడండి ఎంత బాగుందో. రేపు అయితే మొత్తం ఆయిల్ అనేది బయటకు వస్తుంది.
ఇప్పుడైతే ఫైనల్గా మనకు మామిడికాయ పచ్చడి రెడీ అయింది. రేపు మార్నింగ్ వరకు ఆయిల్ అనేది బయటకు వచ్చి ఊరుతుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు కమెంట్ రూపంలో ఎలా అనిపించింది ఈ పచ్చడి అన్నది చెప్పండి. ఇది పూర్తిగా నేను కలిపేస్తాను. ఓకే, జాడీలోకి ఎత్తుతాను రేపు మార్నింగ్. ఇప్పుడు నైటే ఎత్తేస్తా, రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి చెప్తా. ఓకే, ఉంటానండి.